నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మిమ్ములను పూర్ణులుగా చేసి మిమ్ములను స్థిరపరిచి మిమ్ములను బలపరచును అని అన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిపూర్ణుడు. ప్రియులారా, పరిపూర్ణుడు అంటే ఏ లోపము లేనటువంటి వాడు అని అర్థం. ఆయన జన్మలో కానివ్వండి, ఆయన మాటలో కానివ్వండి, ఆయన చూపినటువంటి ప్రేమలో కానివ్వండి, ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన విధానాన్ని గనక మనం గమనించినట్లయితే ఏ లోపము కూడా లేనటువంటి వాడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి కనపడుతున్నారు. పిల్లరా, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి, ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము కూడా పరిపూర్ణమైనటువంటి స్థితిలో, అనగా ఏ లోపము లేనటువంటి స్థితిలో కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లరా, అనగా మన యొక్క విశ్వాసంలో కానివ్వండి, మన యొక్క నిరీక్షణలో కానివ్వండి, మన యొక్క ప్రవర్తనలో కానివ్వండి, దేనిలో కూడా ఏ లోపము లేనటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ విధంగా జీవించాలి అని అంటే ఆయన ఏ మాటలైతే మనకు బయలుపరిచారో ఆ మాటల ప్రకారము మనం జీవించడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించమని అనుదినము దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రియులారా, అంతేకాదు కానీ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనతో ప్రార్థనలో గడుపుతూ ఉన్నట్లయితే ప్రభువే ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన ఏ విధంగా అయితే పరిపూర్ణుడయ్యాడో ఆ విధంగా మనల్ని కూడా పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళి మనల్ని ఆ విశ్వాసంలో లేదంటే ఆ పరిపూర్ణతలో స్థిరపరిచి బలపరచాడు. పిల్లడా, యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే యోబు గురించి మొదటి అధ్యాయంలో ప్రభు రాస్తూ, అతడు నీతిపరుడును యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని సెలవిస్తాడు. ఎందుకని వచ్చింది ఆ యొక్క నీతిమత్వం కానివ్వండి, ఆ యొక్క భయభక్తులు కానివ్వండి, యథార్థత కానీ ఎలా వచ్చిందంటే దేవునిలో నిత్యము గడపటం వలనే ఆ విధమైనటువంటి స్థితి ఆయనకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ నా కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి దేవునికి అవిధేయంగా పాపము చేశారేమో అని అనుదినము విందు అయిన తరువాత వేకువజామునే వారి గురించి బలులు అర్పించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి యోబు వచ్చాడు. పిల్లరా, అందువల్లనే అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా మనకు కనపడుతున్నాడు. అటువంటి యోబు తన యొక్క విశ్వాసంలో స్థిరముగా ఉండటానికి, ప్రభు చేత బలపడటానికి కారణమైంది. ఆయన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేక శ్రమలు వచ్చినాయి. పిల్లరా, తనకున్నటువంటి సమస్తమును కూడా పోగొట్టుకున్నాడు, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. పిల్లరా, అతని భార్య వచ్చి అతనిని శోధించినప్పటికీ కూడా అతడు ఏమాత్రం కూడా విశ్వాసంలో తొనకలేదు, బెనకలేదు. పిల్లరా, ఆమె వచ్చి అంటున్నటువంటి మాట, నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము అనగా, నువ్వు పిచ్చిదానిలాగా మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడవద్దు, ప్రభువు చేత మనం మేలులే అనుభవిస్తామా, కీడు అనుభవించతగదా అని ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి మాటను పలికాడు. తద్వారా అతని యొక్క విశ్వాసము ఎలాంటిదో, దేవుని యందు స్థిరమైనటువంటి విశ్వాసము ఏ విధంగా కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం క్రీస్తునందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో ఆయన మనల్ని ఆ విశ్వాసంలో, ఆ పరిశుద్ధతలో, ఆ నిరీక్షణలో మనల్ని కూడా బలపరుస్తాడు. ఆయన బలపరచడమే కాదు కానీ క్రీస్తు రాకడ వరకు కూడా మనల్ని ఆ విశ్వాసంలోనే కొనసాగిస్తూ స్థిరపరుస్తాడు. పిల్లలు, యోబు యొక్క జీవితం అట్లయింది. తన స్నేహితులు కూడా వచ్చారు, వచ్చి ఆయనను అనేక రకాలైనటువంటి మాటలు అన్నారు, శోధించారు. నువ్వేదో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటావు, అందువల్లే నీకు ఈ స్థితి వచ్చింది అని అన్నప్పుడు కూడా నోటి మాట చేత కూడా అతడు వారిని దూషించలేదు, పాపం చేయలేదు. ఆ విశ్వాసము దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి ప్రభు అతన్ని తీసుకొచ్చాడు. పిల్లరా, తద్వారా అతడు రెండంతలుగా ఆశీర్వాదం పొందినట్లుగా మనం గమనించవచ్చు. మన జీవితంలో కూడా కొనసాగుతున్నప్పుడు విశ్వాస యాత్రలో శ్రమలు రావచ్చు, ప్రభు నిమిత్తం కష్టాలు రావచ్చు, ప్రభు నిమిత్తం శోధనలు రావచ్చు. కానీ ఆ శోధనలు మనం ఎప్పుడైతే జయించగలుగుతామో, జయించాలి అని అంటే ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. ఆధారపడినప్పుడు యోబు ఏ విధంగా అయితే
రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం కూడా పరిపూర్ణతలోకి వెళ్ళి పరలోక రాజ్యము అనేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం. ప్రభులాగా మనం కూడా పరిపూర్ణ స్థితిలోకి వెళ్దాం. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, నేను పరిపూర్ణుని కనుక మీరు కూడా పరిపూర్ణుడిగా ఉండండి అన్నారు ఆయన. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ పరిపూర్ణతలోకి కొనసాగాలంటే మీ అందరూ విశ్వాసంతో కొనసాగాలని సెలవిచ్చావు ప్రభా. కాబట్టి మేము కూడా మీ అందరూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చూపించి అవిశ్వాసం మాలోంచి తీసివేసినైనా ఇదిగోనైనా మీ చేత మేము స్థిరపరచబడి బలపరచబడే భాగ్యం, తద్వారా మీరు ఇచ్చేటువంటి రాజ్యంలో ఇచ్చే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.